హాయ్ అండి, నేను ఐకార్స్ నుంచి మాట్లాడుతున్నా. 100 ఫీట్ రోడ్ మాదాపూర్. ఇక్కడ మన దగ్గర వచ్చేసి ప్రీవెంట్ కార్స్ అయితే ఉన్నాయి. మన దగ్గర వచ్చేసి 250 నుంచి 300 వెహికల్స్ ఉన్నాయండి. మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్. మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ ఉండదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ అయితే ఉండదు. వెహికల్ అయితే 100% జెన్యూన్ వెహికల్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడైతే మీకు కొన్ని వెహికల్స్ చూపిస్తాను, వాటి ప్రైజెస్ అయితే చూపిస్తాను. ఒకసారి అయితే మీరు చూడండి. వెహికల్స్ వచ్చేసి మీరు క్రిస్టా వెహికల్ చూస్తున్నట్లయితే మనకి ఇది 2019 మోడల్ ఉంది. 1,39,000 తిరిగింది. 22,50,000 నెగోషియబుల్ చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంది. ఆటోమేటిక్ వెహికల్, జెడ్ వర్షన్, టాప్ అండి ఇది. ఈ వెహికల్ అయితే ఎర్టిగా వెహికల్ ఉందండి. ఇది వచ్చేసి మనకి 2021 మోడల్, ZXi ప్లస్ 60,000 తిరిగింది వెహికల్ వచ్చేసి మనకి. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 11,60,000 ఉంది. నెగోషియబుల్ ప్రైస్. బెస్ట్ అంటే మనకి 10,60,000 వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేయొచ్చు. ఇది ఈ వెహికల్ వచ్చేసి మనకి వెన్యూ వెహికల్, 2019 మోడల్, SX ఆప్షనల్. ఈ వెహికల్ వచ్చేసి మనకి 79,000 డ్రివెన్ అయితే ఉంది. ఈ వెహికల్ మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 11,50,000 ఉంది. నెగోషియబుల్ ప్రైస్. బెస్ట్ అంటే బెస్ట్ మనం 10 lakhs వరకు అయితే క్లోజ్ చేయొచ్చు ఈ వెహికల్ని. 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్. ఇది వచ్చేసి మనకి మారుతి ఈకో అండి, 2024 మోడలు. ఇది కిలోమీటర్స్ వచ్చేసి ఓన్లీ 85 కిలోమీటర్సే తిరిగింది. 85 కిలోమీటర్స్ తిరిగిందండి. కొత్త వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకి 24 మోడలు, మనకి 84 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,85,000 ఉంది. మనకి షోరూంలో ఇది వచ్చేసి 7 lakhs అయితే ఆన్ రోడ్ పడుతుంది మనకి. ఇక్కడ కానీ అయితే బెస్ట్ అంటే బెస్ట్ మీకు 6,20,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. మీకు షోరూమ్కి ఇక్కడికి 85 కిలోమీటర్స్ తిరిగినందుకు 80,000 తగ్గిద్దండి. ఎవరైనా స్విఫ్ట్ డిజైర్ చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ వెహికల్ అండి. 2019 మోడలు, మనకి 65,000 అయితే డ్రివెన్ అయితే తిరిగింది. ఇది వెహికల్ 2019 మోడలు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 8,80,000 అంటున్నాడు. బెస్ట్ అంటే బెస్ట్ మీరు యూట్యూబ్ నుంచి కానీ వచ్చినట్లయితే 7,50,000 అయితే ఇప్పిస్తాను. 2019 VDI డీజిల్ వేరియంట్ వెహికల్. మనం ఏదైనా తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్ చూడాలి అనుకుంటే ఇది బెస్ట్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకి 2012 మోడల్ జాజ్. ఇది మనకు వచ్చేసి ఇది మనకి తిరిగిన డ్రివెన్ వచ్చేసి 65,000 అయితే తిరిగింది. దీనిలో మనకి 3,80,000 అయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి నేను 3,20,000లో అయితే క్లోజ్ చేస్తాను. దీనిలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటాయి. ఫీచర్స్ అయితే మంచిగా ఉంటాయి. తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్ ఉన్న కార్ అంటే ఇదే వెహికల్. ఇది వచ్చేసి మనకి హోండా i20 అండి, లేట్ i20. ఇది వచ్చేసి మనకి 2016 మోడల్, 42,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. ఇది మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,40,000 ఉంది. బెస్ట్ అంటే మనకి 5,60,000 వరకు అయితే నేను ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్. మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. ఇది వచ్చేసి మనకి హుండాయ్ శాంత్రో వెహికల్ అండి, 2021 మోడల్, ఓన్లీ 27,000 అయితే డ్రివెన్ ఉంది. ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,50,000 ఉంది. నెగోషియబుల్ రేట్ అండి. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేస్తాను 4,80,000 వరకు. మీరైతే ఇది వెహికల్ చెక్ చేసుకున్నట్లయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్. మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. మీరు లేటెస్ట్ మోడల్లో బెస్ట్ 5 lakhs బడ్జెట్లో చూడాలంటే బెస్ట్ ఆప్షన్గా ఇది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి హుండాయ్ గ్రాండ్ i10 స్పోర్ట్స్ అండి, ఆటోమేటిక్ వెహికల్, 2018 మోడలు, 33,000 తిరిగిందండి. ఓన్లీ 33,000 డ్రివెన్ వెహికల్ వచ్చేసి మనకి ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,95,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ నేను ట్రై చేసి 5,20,000 వరకు అయితే మీకు ట్రై చేస్తాను. 2018 మోడలు, లో డ్రివెన్ వెహికల్. ఇది వచ్చేసి 5కి 5 మనకి సీల్ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్లో. 100% జెన్యూన్ వెహికల్ అండి.